ప్రజలకు తెలుస్తాయి అవి ఏం జరుగుతుందో ఏం జరగబోయేదో. ఏదైతే గొప్పలు చెప్పుకుంటున్నా పరిస్థితి మన ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చారు అధ్యక్ష, ఫౌండేషన్ వేశారు అధ్యక్ష, తాలూకా ఏవైతే వేశారో ఆ గ్రీనరీకి ఎవరో ఏం వచ్చాయి అధ్యక్ష, ఎవరు దానికి ఎంకరేజ్మెంట్ చేశారు అధ్యక్ష, ఎవరు దానికి వచ్చి దాన్ని ఇనిషియేట్ చేశారు అధ్యక్ష, ఏ రకంగా ప్రధానమంత్రిగా వచ్చి ఫౌండేషన్ వేశారు అధ్యక్ష. ఇది ప్రపంచానికి తెలిసింది. అది మన ప్రధానమంత్రి వైజాగ్ విశాఖపట్నం వచ్చి ఏటికి ప్రసంగిస్తామని చేశారు. మీకు తెలీదా ఏంటి వాటికి ఎవరు చేశారు అధ్యక్ష? ఏంటి ప్రభుత్వం 10 రోజుల్లో వచ్చి అన్ని ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ అన్ని అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ అన్ని వస్తాయి అధ్యక్ష. మేము చేయలేదు అధ్యక్ష. అది ప్లీజ్ అది సార్ కియా మేము తీసుకొచ్చామా? కియా ఇవన్నీ ఎందుకు సార్? అధ్యక్ష ఇంకొక రోజు దీని మీద డిస్కషన్ పెట్టండి అధ్యక్ష, మాకేం అభ్యంతరం లేదు. అయితే రైల్వే జోన్ భూమి కూడా ఇవ్వని వాళ్ళు ప్రధానమంత్రి వచ్చేసి ఏ రాజు ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. శంకుస్థాపన చేస్తే మా ఘనతని చెప్పుకుంటున్నారంటే దండం పెట్టాలండి. ఎట్లా అండి? ఎట్లా ఎఫ్ఎం గారు సార్ మీరు ఇక్కడ ఎక్కడో ఎందుకు సార్? పర్మిషన్ మేము పంపించాం పదండి అధ్యక్ష. సార్ 5 సంవత్సరాలు ఎందుకు వెళ్ళలేదు ఫౌండేషన్? చైర్మన్ గారు ప్లీజ్ 5 సంవత్సరాలు ఫౌండేషన్ ఎందుకు? చైర్మన్ గారు సార్ ప్లీజ్ రైల్వేకి భూములు కేటాయింపు చేసి వసూలు చేసింది మా ప్రభుత్వం. మేము ప్లీజ్ చైర్మన్ గారు